నమస్తే. ప్రజలందరికీ కూడా 2 విషయాల్లోనే బాగా ఎంటర్‌టైన్ అవుతూ వస్తుంటారు. ఒకటి ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమాలు. రెండోది పాలిటిక్స్. అయితే ఎందుకో సినిమాల పైన ఈ వారం పూర్తిగా ఆదరణ తగ్గింది అనడానికి నిదర్శనం అసలుకి ఏ సినిమాకి కూడా ఓపెనింగ్స్ లేకపోవడం. అయితే ఈ వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, దీని ఎందుకు ఈ ఎఫెక్ట్, దేని గురించి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ఈ వారంలో దరిదాపున 10 సినిమాల వరకు కూడా ఉన్నాయి. కానీ ఏ సినిమాకు సరైనటువంటి ఒక ఓపెనింగ్స్ అనేది లేవు. సాధారణ చూసుకుంటే జనాలకి ఒకటి పాలిటిక్స్ ఎంతైతే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో అదేవిధంగా సినిమాలు. కానీ సినిమాలు ప్రతిసారి దానికి ఒక సీజన్ కూడా ఉంటూ ఉంటుంది. ఇది అన్సీజన్ కావడం వల్ల, లేదంటే ప్రజలందరూ మైండ్ అనేది ఎలక్షన్స్కి సంబంధించి మూడ్లో ఉన్నారు కాబట్టి దానివల్ల, దేని గురించి అనుకోవచ్చు? అంటే సీజన్ అన్ సీజన్ అని చెప్పలేమండి. సినిమాల మీద కూడా క్రేజ్ ఉండాలి. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాలు ఈ వారం లేకపోవడం ఒకటి. క్రేజ్ అంటే ఇన్ ది సెన్స్ చెప్పాలంటే స్టార్ హీరో. ఇప్పుడు మనం అనుకునే హీరోలో ప్రభాస్ సినిమానా, మహేష్ బాబు సినిమానా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమానా, రామ్ చరణ్ సినిమానా, ఇట్లా మనకుని చెప్పుకునే హీరోలు కొంతమంది ఉన్నారు కదా. ఆ హీరోల సినిమాలు ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు భారతీయ 2 ఇండియన్ 2 అంటున్నారు, ఇండియన్ 2 రాబోతుంది, అలా క్రేజ్ ఉంటుంది. మరి ప్రాజెక్ట్ 9 వస్తుంది, అది కూడా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాల మీద క్రేజ్ ఉంటుంది, కొన్ని సినిమాలకు ఆ క్రేజ్ ఉండదు. ఈ వారం నిజంగా చెప్పాలంటే చాలా డల్. ప్రధానంగా ఇవాళ వరకు రిలీజ్ అయిన సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అయినాయి ఈ వారంలో. సినిమాలు రిలీజ్ అయితే సాధారణంగా మామూలుగా అయితే గొడవ చేసేస్తారు పెద్ద సినిమాలు అయి ఉంటే. ఇట్లా థియేటర్లు దొరకట్లేదు, అవి దొరకట్లేదు అని. ఇక్కడ థియేటర్లు ఉన్నా థియేటర్లో షోలు పడలా, అది వాళ్ళ ప్రత్యేకత. 8 సినిమాల్లో క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఏది అంటే ఆపరేషన్ వాలంటైన్. ఇది వరుణ్ తేజ్ సినిమా కావటం వల్ల ఈ సినిమా ఒకటే పెద్ద హీరో సినిమాగా చెప్పుకోవచ్చు. ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఒకటే పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఒక ఆపరేషన్ వాలంటైన్కి చూసుకుంటే దాని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఉన్న వాటిలో అదే పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి దాని కలెక్షన్స్ కావచ్చు, దాని ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? దాని కలెక్షన్స్ కూడా చాలా డల్గా ఉన్నాయండి. ఓపెనింగ్స్ ఆశించిన ఓపెనింగ్స్ లేవు. ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కానీ లేవు. ఏదో అర్బన్లో వాటిలో ఉన్నాయి కానీ రూరల్కి వచ్చేసరికి, ఏపీలోకి వచ్చేసరికి డల్. కొన్ని ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు జాగ్రత్త చూసుకుంటే మీకు ఒక లిస్ట్ చెప్తాను. ఆపరేషన్ వాలంటీర్ అనే మనం అనుకున్నదే, అది ఇవాళ రిలీజ్ అయింది. నిన్న ప్రీమియర్ షోలు వేశారు. అది ఈరోజు చూసుకుంటే కలెక్షన్స్ పరంగా డల్ ఉంది. తర్వాత భూతద్దం భాస్కరు, మరి కందుకూరి శివ హీరోగా చేసిన సినిమా భూతద్దం భాస్కరు అసలు లేదు. అలాగే ఇంటి నెంబర్ 13 అనేది అదొక మిస్టరీ సినిమా. అది ఒకటి. చార్లీ 111 వెన్నెల కిషోర్ మనకి నటించిన సినిమాగా చెప్పుకోవచ్చు. చార్లీ 111 ఆ సినిమా కూడా కలెక్షన్స్ డల్గా ఉన్నాయి. అలాగే మా ఊరి రాజారెడ్డి అనే సినిమా ఒకటి, అలాగే రాధా మాధవం అనే ఒకటి, బాబుది బుల్షిట్ గై అనే ఒకటి సినిమా, S99 అనే సినిమా. మొత్తం ఈ సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. కానీ చాలా సినిమాల థియేటర్లో షోలు పడలా. ఎందుకంటే ఒక 10 టికెట్లు ఇచ్చిన తర్వాత షోకు పడకపోతే కరెంటు ఖర్చులు కానీ, ఫినాయిల్ ఖర్చులు కానీ ఇవి రావాలి కదా. దాంతో క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అనుకుంటారు వాళ్ళు. అనుకొని వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చి వెనక్కి ఇచ్చి పంపించేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. మనకేంటంటే థియేటర్ దాకా వెళ్ళిన పెట్రోల్ బొక్క. ఎవడైనా సరే ముందు కొనుక్కున్నవాడు థియేటర్ సినిమాకు ఉందని వెళ్తాడు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఒక మాదిరి టౌన్స్లో, ఇప్పుడు మచిలీపట్నం, గుడివాడ ఇలాంటి కొన్ని సిటీస్లో ఉంటాయి, కొన్ని టౌన్స్లో థియేటర్లో షోలు పడతలే అసలు. కొనుక్కున్న వాళ్ళు ఆ థియేటర్కి వెళ్ళిపోయి చివరి నిరాశపడిపోయి, ఇదివరకు ఏంటంటే ఎవరు రాకపోయినా కనీసం ఇద్దరు ఉన్నా కానీ సినిమా షో వేసేవాళ్ళు. వెయ్యాలి కూడా, అలా వేయట్లా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో నేను వెళ్ళి ఒక ఊరికి వెళ్తాను, ఆ ఊరు పలానా ఊరు దాకా వెళ్తుందని చెప్తాడు. కానీ ఒక మచిలీపట్నం దాకా వెళ్ళి నేను పెడం దాకా ఆ బస్సులో ఒకడే ఉంటాడు. కానీ ఆ ఒక్కడి కోసం బస్సు పంపించేవాళ్ళు వాళ్ళు. అట్లా కంటిన్యూ చేయాలి. అది ఆర్టీసీ కాడ జరుగుతుంది. అదే ప్రైవేట్ బస్సు ఏంటంటే అన్న లేదన్నా మేము అంటాడు. అట్లాగే కనీసం 10 మంది వచ్చినప్పుడు కూడా షో వేస్తే బాగుంటుంది. ఎందుకంటే నీకు డబ్బులు నీ స్వార్థం నువ్వు చూసుకుంటే కాదు కదా. ప్రేక్షకుడు కూడా ఎంతో ఆశతో సినిమా చూద్దామని కోరికతో వచ్చి ఉంటాడు. ఇప్పుడు వెన్నెల కిషోర్ సినిమా ఉంది. వెన్నెల కిషోర్ సినిమాలు నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా వెన్నెల కిషోర్ అభిమానులు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఆ సినిమాకు తీసేస్తే వాళ్ళు నిరాశపడతారు కదా. ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఒక విధంగా మౌజ్ తాకు వచ్చి చార్లీ 111 అద్భుతంగా ఉంది,
లేకపోతే భూతత్వం భాస్కర్ అసలు నవ్వుతూ నా భవిష్యత్తు అన్నారు అనుకోండి, తర్వాత రెండో రోజు పెరుగుతూ ఉంటాయి. కొన్ని సినిమాలకు అలాగే ఉంటాయి. అవును. కానీ వాళ్ళు వచ్చిన సినిమాలకు మాత్రం అసలు ఇంత డల్లు ఈ సంవత్సరంలోనే లేదు. అంత డల్గా ఉంది ఈ వారం. ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి, కలెక్షన్స్ లేవు. మరి ఈ పరిస్థితిని ఏమనుకోవాలి? అంటే క్రేజ్ ఉన్న హీరో లేకపోవడం ఒకటి, మరి క్రేజ్ ఉన్న హీరో కూడా ఉండాలిగా కనీసం. ఒక విధంగా వరం అనుకోవాలి చెప్పాలి. ఆపరేషన్ వారంటైన్కి వేరే సినిమాలో పెద్ద హీరో సినిమా లేకపోవడం వరం అనుకోవాలి. కానీ కలెక్షన్స్ చూస్తే శాపంలాగా మారింది. చాలా చోట్ల వచ్చిన రిపోర్ట్లు చూస్తే కలెక్షన్స్ చాలా చోట్ల లేవట. సో మొత్తానికి చూసుకుంటే ఒక సినిమా అసోసియేషన్ అంటూ క్రియేట్ చేసుకొని పెద్ద స్టార్ మూవీస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి గ్యాప్స్ ఉన్నటువంటి సందర్భంలో ఏదన్నా ఒక స్టార్ మూవీ పెట్టుకుంటూ వస్తే మనకు ఖచ్చితంగా కలెక్షన్స్ పర్వం కూడా ఎక్కువ ఉంటుంది, సినీ ఇండస్ట్రీ కూడా కొద్దిగా కలకలలాడుతుంది కదా. ఇలాంటి ప్లాన్ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? సినిమాలు లేని ఏం చేస్తారు? సినిమా రెడీ అయిపోయి ఉండాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు కొన్ని పర్టికులర్గా డేట్స్లో పెట్టుకుంటారు. ఎగ్జామ్స్ టైమ్స్లో ఇప్పుడు ఇది ఎగ్జామ్స్ టైం చెప్పాలంటే ఒక విధంగా ఈ వారం కానీ వచ్చే వారం కానీ చాలా డల్గా ఉంటాయి. ఇలాంటి టైంలో పెద్దవాళ్ళు కూడా పెద్ద హీరోల సినిమాలు కూడా ప్లాన్ చేసుకోరు. వాళ్ళు సెలవులు అయిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు. క్రికెట్ ఉన్న టైంలో కూడా రిలీజ్ చేసుకోరు. అలా పండగ సీజను, సంక్రాంతి సీజన్ ఒకటి, ఆ తర్వాత సమ్మర్లో సీజను, ఆ తర్వాత దసరా సీజను, ఆ తర్వాత మళ్ళీ అట్లా ప్లాన్ చేసుకుంటుంటారు సాధారణంగా. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ 2-3 వారాలుగా ఇక ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఏమన్నా క్రేజ్ ఉన్న ప్రాజెక్టులు వస్తే ఇప్పుడు ఇండియన్ 2 అంటున్నారు, రేపు రాబోతుంది అంటున్నారు, లేదా గేమ్ చేంజర్ వచ్చినా కానీ లేకపోతే ఇంకో సినిమా వచ్చినా చూస్తారు. కొంత ఎలక్షన్ మూడ్ కూడా దీనికి కారణం అని చెప్పి కొంత ఎలక్షన్ మూడ్ ఉంటుంది, పరీక్షల మూడ్ ఉంది, కొంత ఎలక్షన్ మూడ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ కలిపి వస్తున్నాయి. తెలంగాణకు వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి, ఏపీకి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండు ఉంటాయి. కాబట్టి జనాల దృష్టి అంతా అటు ఉంటుంది. చాలామంది అటు సభలకి వెళ్ళాల్సిన పని ఉంటుంది, కొంతమంది ప్రచారంలో పాల్గొనే పని ఉంటుంది. జనం మూడు కాదు దీని మీద ఉండదు. పిల్లలు కూడా చదువులో ఉంటారు. కాబట్టి ఈ మార్చి నెల రోజులు కూడా దాదాపు సినిమాలకు డల్ అని చెప్పుకోవాలి. విధంగా ఒక స్లంప్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి కొన్ని చిన్న సినిమాలకి డబ్బులు రాకపోతే తీసిన సినిమాకి వాళ్ళు ఏం చేస్తారంటే ఓటీటీ మీద డిపెండ్ అవుతున్నారు. ఓటీటీలో కూడా అవుట్రేట్కి తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటున్నారు. దాంతో వాళ్ళు ఏదో ₹1 కోటి సినిమా వస్తే వాడి చేతికి 5 లక్షలు 10 లక్షలు వస్తే ఏం ఉపయోగం? అవును, ఆ పరిస్థితి కూడా ఉంది. కొంత చెప్పాలంటే చిన్న సినిమాలకి గడ్డు కాలమే. భవిష్యత్తులో కూడా థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు, అద్భుతమైన సినిమాలు వస్తే తప్ప భవిష్యత్తులో కూడా థియేటర్లకి జనం వెళ్ళే అవకాశం కనపట్ల. సో చూద్దాం సార్, మొత్తానికి ఒక 2-3 వారాలు అయితే ఈ యొక్క పరిస్థితే కంటిన్యూ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కొంత చిన్న సినిమాలు ఆపుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇదండి, మొత్తానికి ఒక పక్కన పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ మూడు, అదేవిధంగా ఎలక్షన్ మూడు ఉండడంతో కొంత ఒక 2-3 వారాలు మాత్రం ఇలాంటి ఓపెనింగ్స్ కావచ్చు, చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ కావచ్చు ఉండే పరిస్థితి అయితే చూస్తున్నాం. చూద్దాం జరుగుతుంది. థ్యాంక్ యూ.